దేవుని నామానికి మహిమపరుగాక. అందరికీ ప్రభునామ అందరికీ వందనాలు, పెద్దలందరికీ వందనాలు, చిన్నలు పిల్లలకు మీకు ఆశీర్వాదాలు. దేవుడు మరలా మనందరం తన ఆలయంలో పగటి వేళ ఎలాగిన ఉపవాసాలను కలుసుకుంటాను ప్రకటించారు. గొప్ప భాగ్యం అండి. ఒక రకంగా ప్రపంచంలో ఉన్న భక్తులెల్లరి ప్రార్థన దేవుడు ఆలోచించాడు. ఇంకా రాను రాను దినాలు గడుస్తుండగా ప్రపంచంలోని వైరస్ అధికమైపోయినప్పుడు ఆ ప్రపంచ ప్రధానులు, నాయకులు, పాలకులు, అమెరికాలో ట్రంప్ గారు కానీ ఇంకా మన దేశంలో ఉన్నటువంటి మన ప్రధాని మోడీ గారు కానీ వారు అందరూ తీర్మానం చేసి నిర్ణయించింది ఏంటంటే, మరి ఎంత మంది డాక్టర్లు ఉన్నా వాళ్ళు చేయవలసినటువంటి ప్రయత్నాలని వాళ్ళు చేస్తున్నా, ఎంత మందులు మార్పులు వాడుతున్నా, ఎంత లాక్డౌన్ చేసినా, మాస్కులు పెట్టుకోండి, అది చేయండి, ఇది చేయండి, శుభ్రంగా చేతులు కడుక్కోండి, ఏమేమో చెప్తున్నా, వచ్చేటటువంటి ఆ తెగులు, ఆ కరోనా వైరస్ ఆవించి అనేకులు ప్రాణాలు తీయడం, అనేకులు హాస్పిటల్ పాలైనట్లు చేయడం జరుగుతూ ఉన్నాయి. మానవ ప్రయత్నాలు మనం చేస్తున్నాం, మన కష్టం మనం పడుతున్నాం కదా, మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం. మరి ఇది మానవ శక్తికి, మానవ జ్ఞానానికి, లేక మానవుడు కనిపెట్టినటువంటి ఔషధానికి ఈ వైరస్ అంతరించేది కాదు, పతనమయ్యేది కాదు. అదనాన యోనా గ్రంథంలో మరి ఓడ భయంకరంగా గాలి తుఫాను చేత మునిగిపోతున్నటువంటి సమయంలో మనం యోనా గ్రంథం తీసినట్లయితే ఆ సందర్భంలో ఆ యొక్క ఓడ నాయకుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అప్పటికే ఆల్రెడీ ఇప్పుడు మనవాడు ఎలాగూ ఈ వైరస్ను పారద్రోవడానికి వారి ప్రయత్నం అన్ని రకాలు వారు చేస్తున్నారు. ఇక ఓడ నాయకుడు కూడా ఆ బరువైనటువంటి వస్తువులన్నింటినీ ఓడల నుంచి బయటికి ఆ సముద్రంలో విసిరేయడం జరిగింది. అప్పటికి చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నారు, చాలా నష్టపోయారమ్మా. ఈ ధన నష్టం, వస్తువు నష్టం మాత్రమే కాకుండా ఇంకెంతవరకు వచ్చిందంట ఆ తీవ్రత, ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ మనిషిని యొక్క ప్రాణ నష్టం కలగడానికి, ప్రాణాలు పోవడానికి కూడా సమీపంగా ఉన్న పరిస్థితి, ప్రాణాలు పోవడానికి కూడా. ఆ మాటలు చూడండి, మనకి ఈ సందర్భంలో ఇది మనకి జ్ఞాపకం వస్తుంటే, మనుషుల వలన అన్నీ సాధ్యపడేవి కావు. ఇక్కడ ఈయన చెప్పినటువంటి మాట ఏంటంటే, చూడండి, ఐదవ వచ్చి ఒకటే అప్పటికి యోనా ఓడ దిగువ భాగంలోకి పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండేది. పరిస్థితి చూడండి అంత భయంకరంగా ఉందో. ఈ గొప్ప తుఫాను పుట్టినందువలన ఓడ బద్దలైపోగతి వచ్చినను స్పష్టంగా. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి, వాళ్ళ దేవతలను ప్రార్థించి. ఇక్కడ కింద మనం చూస్తే యోనాతో పోయి నిద్రపోతే నీకేం వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించు. మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని. చూడండి, అందరం
వాళ్ళ దేవతలను దేవుళ్ళని ప్రార్థన చేస్తున్నారు. ఈ ఓడ కూడా మొదలైపోయి ఓడలో ఉన్న మనుషులందరూ చనిపోతారు. భయం గుర్తుకొచ్చేసి నిజంగా ఒక రకంగా మనం చూస్తే అక్కడ ఆ భయంకరమైనటువంటి తుఫాను అత్యధికమైపోయి ఓడ బద్దలైపోకుండా క్షేమకరంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ ఓడ నావికులు అన్యులైనప్పటికీ దేవుడు కార్యం చేస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎన్ని వస్తువులు ఈ ఓడలో నుండి సముద్రంలో పడవేసినా దానివల్ల ప్రయోజనం లేదు. ఇది మనుషుల ప్రయత్నం, మనుషుల వల్ల జరిగేది కాదు. ఈ తుఫాను పంపించిన దేవుడే దీన్ని ఆపి వేయాలి. ఇది దేవుని వలన సాధ్యమవుతుంది అనేటటువంటిది, దేవుని వలన మాత్రమే ఇది సాధ్యమవుతుంది, ఆయన మాత్రమే ఆపగలడు అనేటటువంటి మంచి మనసు, విశ్వాసం, నమ్మకం వాళ్ళలో కలిగింది. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నది అదే. అప్పుడు ట్రంప్ అమెరికా దేశ ఆయన గారు కానీ, ప్రెసిడెంట్ గారు, ఇక్కడ మన ప్రధాన మోడీ గారు కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళ ఆలయాలలో ప్రవేశించి పూజలు ప్రార్థనలు చేసుకుంటానికి, ఆరాధన చేసుకుంటానికి ఎందుకు ఇచ్చారంటే దేవునికి ఆ భక్తులెల్లరూ ప్రార్థన చేసినప్పుడు దేవుని వలనే ఈ వైరస్ పారిపో, మానవ శక్తితో లేకపోతే డాక్టర్ల వైద్యంతో ఇది పూర్తిగా వల్లపడేది కాదు. ఒక చిన్న కేసు వచ్చినప్పుడే డాక్టర్ల చేతులు ఎత్తేసి మా ప్రయత్నాలు మేము చేస్తాం, మీ దేవుడికి మీరు ప్రార్థన చేసుకోండి అంటారు. కాబట్టి ఇది మానవ ప్రయత్నం వల్ల మాత్రమే కాదు, దేవుని కృప కావాలి, దేవుని సహాయం కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో ఏ ప్రాణి నిలువలేదు.
దినాన ఇక్కడ చక్కగా ఉంది. ఆ ఓడ యొక్క నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడను చులకన చేయటకే అందులోని సరుకులను సముద్రంలో అది పారవేసింది. మానవ ప్రయత్నం, దేవుని సహాయం రెండు చాలా తెలివిగా ఉంది ఈ ఓడ నావికులు. ఇందులో నాస్తికులు లేదన్నా, ఇందులో మూర్ఖ స్వభావం లేదు. ఏదేమైనా దేవుడు అన్నాడు, ఒక ఆయన ఉన్నాడు అంటే ఏ రూపంలో ఉన్నారో ఏ నామో ఎరగని పరిస్థితుల్లో కూడా దేవుని యందు వారికి భయము, భక్తి, నమ్మకం పుట్టుకొచ్చు. కనీసం ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులకి, మానవాళికి ఇలాంటిదైనా రావాలి. ఎందుకంటే ఇంత కరోనా వైరస్ వచ్చి చనిపోయేవాళ్ళు చనిపోతుంటే, ఇంకా కేసు పాజిటివ్ అయి అలా మంచాన్ని పడుతుంటే కొన్ని అరాచకాలు అక్కడ కుటుంబాల్లో కానీ, సమాజంలో కానీ, రాజకీయ పరంగా కానీ కొన్ని అరాచకాలు ఆగట్లా. ఇంకా రాజకీయ వేత్తలు వాళ్ళు దూషించుకుంటున్నారు. చిన్న వాటిని కూడా భార్య భర్తల మధ్యలో కలహం వచ్చి భార్యను చంపేస్తున్నాడు, ఆమెమో భర్తను చంపేస్తుంది. జరిగే మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, దొంగతనాలు, దోపిడులు, హత్యలు ఇవన్నీ జరుగుతాయి. ప్రపంచం అంతా ఇంత విపత్తు సంభవిస్తున్నా ఈ ఓడ నాయకులాగా ఈ నాయకులు బుద్ధి రాదు. ఏదో కొద్దిగా ఏం జరిగిందో, కేసులు ఎన్ని వచ్చినాయి, ఎట్లుందో మా ప్రాంతం పరిస్థితి ఏందన్నా అలా టీవీ ఆన్ చేస్తే వీళ్ళని ఆడదెక్కడం, వీళ్ళదెక్కడం, అసలే మనశ్శాంతి లేకపోతే ఇంకా తల పగిలిపోవడం. ఏదైనా మనం వార్తలు ఏదైనా తెలుసుకున్నాం, యోగక్షేమాలను తెలుసుకున్నామంటే ఎక్కడ తెలుసుకోలేస్తున్నారు? ఈ ఛానల్లో ఉన్న వాళ్ళేమో, ఆ యాంకర్స్ ఏమో, ఆ మధ్యవర్తులేమో నార్దులు పెట్టినట్టు వాళ్ళకి పెడుతూ నేను వస్తారా ఏది అనుకుంటాం. వస్తుంటే అసలు వాళ్ళకి మనశాంతం ఏదో చూసుకుంటే ఎక్కడున్నాయి మన పరిస్థితి, మన ఊరు ఎట్లుందో, రామఘాట్లో కేసు ఎట్లుందో, మన గుంటూరు ఎట్లుందో, మన కోపం ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాగా, ప్రేరేణ ఎగ్జామ్ రాస్తున్నాగా, రోజు మంచి రిజల్ట్ వస్తాయని చూస్తాం. ప్రభు ప్రార్థన ఆలోచించి ఏమైనా కొద్దిగా అయినా ప్రకటించేదేమో మన ఎదురు చూపులు మన నమ్మిక మంది కదా, మన బాధ మంది. ప్రార్థన వల్ల ఏదైనా మంచి రిజల్ట్ వస్తుందేమో. అయ్యా ఇప్పుడు ఈ లాక్డౌన్ ఎత్తేసి రెడ్ జోన్ తీసి కొద్దిగా ఇలా రావడానికి అనుకూలత ఇస్తే దేవుడు మా ప్రార్థన అనిపించాడు, దేవా స్తోత్రం. అదొక నమ్మిక మనకి, అదొక తృప్తి కలుగుతుంది. చాలా భయంకరంగా ఉంది లోపల. పాపం ఎవరో ఒక ఆయన విశ్వాస అయిన కానిస్టేబుల్ గారు ఆ వాళ్ళ స్కూల్లో ఎవరు అక్కడ అందరూ ఉంటే ఆయన బైబిల్ కొట్టుకుంటానికి భక్తి కలుగుతాడు. వాళ్ళు పరిచయం చేస్తా అవి స్నాక్స్ అందిస్తా ఉన్నప్పుడు ఆయన చూసి బైబిల్ చేతులు చూసి కొంతమంది అయ్యా ప్రార్థన చేయ మా కోసం, నేనైనా మీరైనా బాగున్నారు, కృష్ణుడు ఉన్నారు, ఆయన డ్యూటీ ఆయన మంది. ఏదైనా సందర్భంలో ఎవరైనా కొద్దిగా ఆయన ఫలానాన్ని తెలిసి ఒక మాట ప్రార్థన చేయ మా కోసం అని అన్నప్పుడు చేయకు చేస్తారు. ఇంటికి వెళ్ళి చేయమంటే ఇంటికన్నా మా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాం. అది ప్రార్థన చేయమంటే ఆయన ప్రార్థన చేస్తాను. ఇక్కడ మత ప్రచారం చేస్తాను. ఆడేవాడు ఛానల్లోనే ఈ దరిద్రులు తీసి ఆడేవాడో తీసి గలిబిలి గందరగోళం చేసి అంత మంచి భక్తుడిని, మంచి పరిచారకుడిని, సహకారిని సస్పెండ్. ఆయన అంటాడు అక్కడ పోతే ఏం లేదు, జాబ్ లేకపోతే పర్లేదు, మీ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు దేవుడు సేవ ఉంటాడు రాష్ట్రంలో గలచిపడి వెళ్ళి మాట. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలో కూడా ఈ ప్రజలకు అర్థం కావట్లేదు. ఇంకా ఈ మత ఛానల్ సోదరుగానే ఉంటున్నారు. ఇంకా
మూర్ఖులుగా ఉంటున్నారు, అజ్ఞానులుగా ఉంటున్నారు, కులమత భేదాల్లోనే ఉంటున్నారు. కానీ వీళ్ళందరూ కూడా అక్కడ నినేవే పట్టణంలో ఉన్న ఆ రాజును చూశాను, ఇక్కడ ఈ ఓడ నావికుని చూసి గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళ ముందేమో వాళ్ళ దేవతలు ప్రార్థన చేసుకున్నారు, అయినా కూడా చులకన కావడం లేదు, ఇది ఆగిపోవట్లేదు, చలరేగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేశారంటే, కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయటం అందులోని సరుకులను సముద్రంలో పరవేసి జరుగుతున్న ఇప్పుడు ప్రస్తుతం ఈ కరోనా వైరస్ పాల్గొనడానికి మానవ ప్రయత్నాలు, డాక్టర్ ప్రయత్నాలు, అందరి ప్రయత్నాలు జరుగుతాయి. అప్పుడు యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి. ఇది ఇప్పుడు మనకన్నమాట ఈ ప్రశ్న. ఇది మనము విమర్శ చేసుకుంటాం మన బతుకు. ఇలాంటి సమయంలో ఈమె చిన్న కూలి చేసుకునే వాళ్ళు కూడా అవకాశం లేకుండా పోయింది. అందరికి లాక్డౌన్, ఉద్యోగస్తులకు లాక్డౌన్, ఇంతవరకు పెడతారని పడుతున్నట్టు ఉద్యోగం అయింది కదా. సేవకులు మాకు కూడా ఈ ఆరాధనలు, ఉపదేశనాలు నెలల్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తుంటున్నాం? నేను మీరందరం ప్రశ్న ఏం చేశాను? 100 మంది మహనీయులు, పెద్ద పెద్ద గొప్పలు అనబడేవాళ్ళు లాక్డౌన్ సమయంలో చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఎగ్ కర్రీ, వంకాయ కూర అవన్నీ వండుతూ చూపిస్తున్నారు. ఇటు చూడండి ఎలాగో. వాళ్ళెవరో యాక్ట్లో అనబడేవారు, ఆయన భయంకరం వెళ్ళాను, ఆయన ₹1,00,00,000. కొంతమంది హీరోలు అయితే ఉండేవాళ్ళు కోట్లు, లక్షలుగా ₹1,00,00,000. ఇంకా వలస కూలీలు, వాళ్ళు వీళ్ళు వేరే ప్రదేశం ఉన్నవాళ్ళు ఎలాగో వాళ్ళ గమ్యాన్ని చేర్చాలో డబ్బులు లెక్క చేయకుండా చక్కటి పరిచయం చేసి ఇంట్లో కూర్చున్నామని అన్నం కూర వండుకొని వాళ్ళకంటే అందరూ చూపించారు. ఏదో తింటా చూపించేవాడు కానీ పెట్టేవాడు కాదు. కొంతమంది కొడుకులు అట్లా. ఈ సమయంలో ఏదో రూపాయలు మన స్థితి, మన స్తోమతను బట్టి మన సహాయ సహకారాలు అందించాలి. మన బిడ్డలు కూడా 2 పర్యాయం బయటకు వెళ్ళి కేంద్రంలోకి వెళ్ళి వాళ్ళకి ఆహారం, ఆ బాధ్యతలు అందించడం జరిగింది. అలాగే నాకు తెలిసినటువంటి దైవ సేవకులకి సహకరించడం జరిగిందండి 2 పర్యాయం. అలాగే మరికొందరు ఆర్థికంగా బిడ్డలు ఒక దీనస్థితిలో ఉన్న వారికి, ఇబ్బందులో ఉన్న వారికి సహకరించడం. అట్లాగే మనం విశ్వాస విషయంలో కూడా ఒక 3-4 పర్యాయాలు వాళ్ళకి సహకరించడం జరిగింది. ఇది చేయాలి మనం, ఒట్టొట్టు ప్రార్థనలు కాదు. అందుకే ఎదురు చూసే అరే బాబు కథలతో ప్రార్థించే కంటే చేతితో ఏం చేయాలి? సహాయం చేసే చేతులు. ప్రార్థించే బద్దలే కాదు, సహాయం చేసే చేతులు. ఇది ఒక మాట చెప్పాలంటే, ధనవంతులైన వాళ్ళు ఇంకా దీవించబడటానికి దేవుడిచ్చిన ఛాయిస్. అమ్మో వచ్చింది ఇప్పటికే 3 నెలలు అయింది, 8 నెలలు వచ్చిందని దాచుకుంటాను కాదు. ఉన్నదాన్ని మనకు కలిగిన దానిలో కొంత సహాయం చేయడానికి దేవుడిచ్చిన మంచి అవకాశం. అంటే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు అలా చేస్తున్నారు. తన పేరుగాంచబడినటువంటి యాక్టర్లు ప్రజల్ని దగ్గర కోట్లు ప్రజల వలన సంపాదించుకున్నవారు ప్రేమ లేకుండా ఆడుకుంటున్నారు జనాలు వస్తారు. మరి మనం ఏం చేస్తున్నాం? చక్కగా సెలవు వచ్చింది, ఇంట్లో ఉన్నాం. యోనాలాగా ఒక గొప్ప ప్రవక్త అయ్యింది, నిద్రపోయామా? అది మన ప్రశ్న. నిద్రపోయామా? లేదా కొన్ని గంటలు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించి ఉదయంలో ఇలాంటి సమయంలో ఒక భారం, ఒక బాధ్యత, ఒక దుఃఖం, ఒక వేదన రావాలి. స్పష్టంగా కనపడుతుంది. వారు ఎవరెవరికో ఏదేదో ఏమేమో చేసినా కూడా తుఫాను ఆగిపోలేదు.
ఆగిపోలేదు. అంత ఎదుర్కొని చూస్తే ఈ యోనా వాడు అడుగు భాగం ఏం చేస్తున్నాడు? గాఢ నిద్ర పోవుచుండేది. మన నిద్ర దేశానికి ప్రపంచానికి అరిష్టం, నాశనాన్ని కలుగు చేస్తాం. మనం కావలి వారమే. కావలివాడు మేలుకొని ఉండి ఖడ్గం ఆ పట్టణం మీద దేశం మీద పడుతున్నప్పుడు ఏం చేయాలి? బాకానాదం చేయాలి. ఎక్కడితో మొదలైందంటే మనం రక్షించడం ప్రజల్ని మన ఇంటితో ఆరంభం. ముందుగా రక్షించబడిన మనం మన వాళ్ళు నశించకుండా వారి నిమిత్తమే కన్నీటి ప్రార్థన చేయడం మనం కాపాడుతాం. మన కుటుంబాలు, మన సంఘంలో ఉన్నవారు రావడం పోవడం కాదు, కానీ వాళ్ళందరూ కూడా మార్పు చెందాలని మన వ్యక్తితోనే మన రక్షణ ఆగిపోదు. సాధ్యమైతే ప్రపంచాన్నే కదిలించడానికి దేవుడు ఆ హక్కు, అధికారం, ఆ వరం మనకిచ్చాడు. కాబట్టి ఇప్పుడు బిల్లి గ్రహం గారి గురించి మనం చెప్పుకున్నాం. వారు దాదాపుగా కుడియడంగా 100 సంవత్సరాలు వయసు వచ్చే వరకు వారు బ్రతుకున్నారు ఈ లోకం. ఆయన 1/2 గంట సందేశం ఇస్తే లక్షల మంది మార్పు చెంది రక్షించుకో ప్రపంచాన్నే కదిలించారు. ఇంకనేక మంది నరమాంస భక్షకు బయటకు వెళ్ళిపోయి వాళ్ళను మార్చారు. ఇదంతా ఏంటి? దేవుడేమో పక్షపాత? ఆయన పక్షపాతి కాదు. మన కష్టాన్ని బట్టి ఆయన ప్రతిఫలాన్ని కలుగా చేస్తారు. దేవుడు పక్షపాతి కాడు. మన సమర్పణ, మన త్యాగం, మన హృదయపూర్వకంగా మనం చేసే ప్రార్థనను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. వాళ్ళకి ఆ బాధ్యత భావం వచ్చింది. వాళ్ళ ప్రపంచాన్ని కదిలించలేదు. మనం మౌనంగా ఉంటే దేశం పాడైపోతుంది. మనం నిద్రపోతే ప్రపంచానికి కరువు వస్తుంది. అందుకే అక్కడ ట్రంప్ గారు కానీ మన మోడీ గారు కానీ అందరూ కూడా ప్రధానంలో ప్రార్థనలకు అవకాశం ఇచ్చేస్తారు. చేయండి, దేవుడు అడగండి. అలాంటి సమయంలో నువ్వు నేను ఇదిగో మీరు గారు లాగున్నా కదా, ఓడ దిగు బాగున పోయి పండుకొని గాఢ నిద్ర పోవచ్చుండేను. అలాగున్నావేమో ఈ ప్రశ్న మనం అందరూ వేసుకోవాలి. ఇప్పటివరకు అందరూ బాగానే ప్రార్థన చేస్తున్నారు, చేశారు అని నేను పూర్తిగా నమ్ముతాను. ఒకవేళ ఇంకా ఏదైనా కొద్దుగా ఉందేమో మన ప్రార్థన చేయవలసిన రీతిగా చేయలేదేమో, ఉపవాసం ఉండలేదేమో, లేకపోతే చేతులు ఎత్తి అంగలార్చలేదేమో, అన్నిటి ప్రార్థన లేదేమో, కనిపెట్టలేదేమో, అసలు ఏంటి ప్రభు ఆ విషయం అని సరైన రీతిగా మనం విచారణ చేయలేదేమో, అన్ని విధాలుగా నాకు నేను మీకు నేనుగా పరిశీలన చేస్తాను. పాస్టర్ గారితో వాడు ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడినప్పుడు ఇదే చెప్తాను. ఇంకా పాస్టర్ గారు ఇంకా ఏదో ఉంది మనలో, ఇంకా మనం ఇంకెంతో చేయాలి ప్రార్థన, ఇంకేదో అంతరంగంలో ఇంకే స్వార్థమో, ఏ బద్ధకమో, ఏ నిర్లక్ష్యమో మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఆపుతుందేమోనండి. మనం ఇంకా చేయాలి. బిడ్డలకు దూరం అయిపోయాం. కుటుంబానికి, ఆత్మీయ కుటుంబానికి వారాలు గడిచిపోతుంది. వాళ్ళు చూడటం లేదు, వాళ్ళతో కలిసి పాడటం లేదు, వాళ్ళతో వ్యక్తిగతంగా వాళ్ళు ప్రార్థన చేయటం లేదు. బిడ్డల పరిస్థితి దూరం అయిపోయాం. నా తల్లిదండ్రులు ఒక చోట, పిల్లలు ఒక చోట, ఒక వ్యాధులని ఆత్మీయ కుటుంబం కూడా వాడలేదు. ఇందుకు మీలో ఎంతమంది ఈ సహాస ఎడబాటును బట్టి నేర్చుంటారు, దిగులు పడి ఉంటారు. ఆత్మబంధం వేరే, దాని లెక్కలు వేరే ఉంటాయి. అదే ఏమి చేసామనండి, ఇంకా మనం ఎంత చేయాలో ఇంకా చేద్దామండి. ఎందుకు విషయాలు చెబుతామన్నా అంటే విమర్శించడం కాదు. కొంతమంది ఈ సేవకులు అని చెప్పుకునేవాళ్ళు లేదు. సేవలో బతికే వారి లెక్క వేరు. వాళ్ళ ఆత్మ సంపాదన కొరకు వాళ్ళు బాగా సంపాదించుకుంటాను ఛాయిస్.
వాళ్ళు బియ్యం ఎత్తున్నారు, వీళ్ళు బియ్యం ఎత్తున్నారు, అటు ఇటు తిరిగి అసలు మన గవర్నమెంట్ వారు 2,000 ఇచ్చారు. హాస్టల్కి 2,000 ఇచ్చారు చెప్పండి, 5,000 ఇచ్చారు. మన దగ్గరికి కూడా వాళ్ళు వచ్చాడు, అప్పుడే వచ్చాడు. రాపించుకొని మీ పేరు అయ్యారు, అదేం రాపించిన అవసరం లేదు. మంద కాయువాడు మంద పాలు కావడానికి అరుడు, పనివాడు చేయడానికి పాత్రుడు. నా మందే నన్ను పోషిస్తున్నాయా నా బిడ్డలే. ఇప్పటి వరకు వాళ్ళు బయటకు వెళ్ళి ఇంకో ఇల్లు దర్శించి రూపాయలు తెచ్చుకున్నారు. ఆ స్థితికి నన్ను దిగజార్చాను. వాళ్ళు కష్టాజీతంలో కూలి చేస్తున్నారా, ఇంకేమైనా పని చేస్తున్నారా, వాళ్ళు పోషిస్తున్నారు, బ్రతికిస్తున్నారు. ఇది ఆలయం అంతా కూడా ఇంత గొప్ప స్థితి. వాళ్ళ కన్నీరు, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ సమర్థన ఏమి ఎవరేమైనా అవసరం లేదు. దేవుడు నాకు ఇచ్చిన సంఘమే పోషిస్తుంది, బ్రతికిస్తుంది, తీసుకుంటే ఉంటారు. అలాగ మనవాడు బాగా తెచ్చేసుకున్నాడు. అక్కడ సర్వీస్ గారు చాలా రాయించు, బ్యాచెస్ గారు తెచ్చేసుకున్నాను. బాగా ఇది కాదు నేను తెచ్చుకొని తింటాం కాదు. ఏమి ఈ సమస్య పరిష్కారం ఏంటి? ఏంటి ప్రభా, ఎందుకు ఇది సంభవించిందయ్యా, ఇందులో నా విధేయత అంటారేంటి ప్రశ్న సేవకులకు మాకు కావాలండి, విశ్వాసులకు మీకు కావాలి, మనందరికి అవసరం ఇది. నాకు నేను బాగున్నాను అనుకుంటాం కాదు. ఇక్కడ గొప్ప ఇక్కడ యోనా కూడా ఏం చేయాల, నేనేక వెళ్ళాల పరిశీలికి వెళ్తున్నాడు. ఆయన ఎవరి దగ్గర ఏదో దోచుకుని వెళ్ళినాడు కాదు, ఏదేదో తప్పు చేసినాడు కాదు. కానీ అసలు పాపం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే దేవుడు వెళ్ళమన్న దేవుడు. ఇక్కడ గాఢ నిద్రపోతుంటే మనం నిద్రపోతున్నంత వరకు, యోనా నిద్రపోతున్నంత వరకు తుఫాను భయంకరంగా వస్తూనే ఉంది. జనాలు గుండెలు ఉడికిపోతా ఉన్నాయి, దిగజారిపోతున్నారు, భయపడుతున్నారు. ఇంకేముందిరా బాబు నాలుగు మొదలుకొని అందరూ అల్లాడుతున్నారు. ఇది మనం గమనించాలి, ఇది వాస్తవం. మనం నిద్రపోతున్నంత వరకు ప్రపంచం లేదు. మనం మేలుకొని ఉన్నానంటే రోజు ప్రార్థన చేస్తాం. నాకు నేను మీకు మీరు అనుకోవచ్చు. ప్రార్థన అంటే ఎట్లుంటుందంటే వెనుక మనం చిన్నప్పుడు నాన్న ఉదయం వస్తా ఉండడం కానీ పుస్తకాలు ముందు పెట్టుకుంటాం. ఎందుకంటే వాడు రే నిద్ర అటు ఇటు తిరుగుతున్నాం కొట్టేస్తాడు. పుస్తకాలు ముందు పెట్టుకుంటాం. ఎందుకు ఆయన కొడతాడు, ఇప్పుడు చదవట్లేదు అంటారు. చదివేది ప్రార్థన చేస్తున్నట్లుగా ఉన్నాం కానీ బుక్స్ పుస్తకాలు ముందు పెట్టుకొని ఎలాగూ అవన్నీ చక్కగా చదవడం లేదు. అప్రోజుల్లో ఆయన సన్నిధిలో మోకరిస్తున్నాను కానీ చేయవలసిన రీతిగా పరిశోధన చేసి ఆత్మనేత్రాలు తెరవబడేటువంటి వారు చేయవలసిన రీతిగా దేవుని సన్నిధిలో ఒకవేళ మనం ప్రార్థన చేయట్లేదు. ఆయన నిద్రపోతున్నాడు. ఏమండి, మనం నిద్రపోతున్నా కూడా వెలుగుగా ఉన్నట్టు నటిస్తున్నాము కదా. యోనా గారేమో నిద్రపోతున్నారు, మనమేమో నిద్రపోతూ వెలుగుగా ఉన్నట్లుగా నటిస్తున్నాం. ఇటీవల ఒక ఆయన ఈ సేవాలయంలో ఎప్పుడు ప్రార్థన అయినా కళ్ళు మూసుకుంటారు, కళ్ళు మూసుకొని ముందు వెనక్కు పక్కన ఠమం అనుకుంటూ ఏంటి నిద్ర కాదయా, దర్శనం అవుతుంది. నిద్ర కాదండి, ఏమొస్తుందంట, దర్శనం అవుతుంది. అదో కాబోతుంది. కాబట్టి మన ప్రార్థన విధానంలో ఏమో గాఢంతర పోతున్నాను అందరూ చూస్తున్నారు. మనమేమో వెలుగుగా ఉన్నట్లుగా ఉండి ఆధ్యాత్మిక విషయంలో నిద్రపోతున్నామేమో, అది మనం పరీక్షగా చూసుకోవాలి. ఇది ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయమైనా నిద్రించుతున్న నీవు అది కావాలి మనకి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. అదే ఏం చేయాలి?
నిద్రించినటువంటి విశ్వాసులు, సేవకులు మృతుల్లో నుండి మేలుకొని మృతుల్లో నుండి లేవాలి. మా అందరికీ తెలుసు, ఇది మామూలు కాదు. ఎందుకంటే షాలేం ప్లస్ మినిస్ట్రీస్లో విశ్వాసులు, బోధకులు, అంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. మృతులు ఎవరో మీకు తెలుసు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చినాడు అవిశ్వాసం, మృతులు. ఇప్పుడు ఏం చేయాలి? మేలుకొని వారి మధ్యలో నుండి ఎడవ ఆ ఆచారాలు, కట్టుబాటు, వాడవని ఆశలు, వీటన్నిటి నుండి ఎడవ. అప్పుడు క్రీస్తు మన మీద ప్రకాశిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అసలు హీరోలు ఎగవాలి. ఇప్పుడు యోనా గారు ఎగవాలి. వీళ్ళు ఎంతమంది వేడుకున్నా ఆ తుఫాను ఆగిపోదు. ఇప్పుడు హీరోలు అందరు ఎగవాలి. స్పిరిచువల్ హీరోస్ అంతా ఎగవాలి. లీడర్స్ అంతా ఎగవాలి. మనం లేచి సరిగా ప్రార్థన చేస్తేనే విడిపారిపోతుంది. తరిమేస్తాడు దేవుడు. దేవుని ద్వారా తరిమించే శక్తి అది భక్తులవే ఉంటుంది. అందుకే 16వ కీర్తనలో భూమి మీద ఎవరంటే శ్రేష్ఠులు? భక్తులే శ్రేష్ఠులు. వాడు చేయాలి ప్రార్థన. వాడి ద్వారా ఏదైనా కదిలించబడుతుంది. ఇక నిద్రపోతున్నాడు. అప్పుడు వాడ నాయకుడు అతని వద్దకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేం వచ్చినది? లేచి నీ దేవుని అదే. మనం చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు మనం చేయాల్సింది అది. అసలు ఎట్లా వచ్చిందో చూడండి. అసలు ఓడ నాయకుడు కూడా అసలు ఒక ప్రవక్తలాగా మాట్లాడతారు. యోనా ఎవరో తర్వాత మనం చూస్తే ఆడకూడదు తెలియదు. అలా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, నిద్రపోతే నీకేమొచ్చిందా బాబు? నువ్వు లేచి నీ దేవుని ప్రార్థించు. మనం చావకుండా ఆ దేవుడు మన యందు, నిజంగా ఆ దేవుడే మనుషులు చావకుండా కనికరించి బ్రతికించి, కాలగతులు ఆ దేవుడి చేతిలోనే ఉంది. ఆ దేవుడే కావలి కాయ. యెహోవా పట్టణమునకు కావలి కాయ నీడల కావలి వారు మేల్కొనటం కూడా వ్యర్థమే. స్వస్థపరచు యెహోవా ఆయనే. ఆయన ద్వారానే స్వస్థత కలుగుతుంది. ఆయన ద్వారానే ఔషధం దొరుకుతుంది. ఆయన ద్వారానే విడుదల, విమోచన దొరుకుతుంది. తెగులు పారిపో. అలాంటి ఆయన ఇక్కడ అందరూ. ఇప్పుడు ఆయన యేసయ్యను మనం రప్పించాలంటే మనం వేడుకోవాలి కదా. ఆ యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు వెళ్ళిపోయి ఆయన తీసుకొచ్చుకున్నాడు. మన యేసయ్యను మన దేశాన్ని తెచ్చుకోవాలి. మనం అంటే ప్రార్థన చేసి ఆయన ఏడంటే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, పడుకున్నాడు, లేపాను. ఆయన ఏం నిద్ర వాట్ల. ఇశ్రాయేలు కాపాడువాడు దొరకడు, నిద్రపోయి. అది మన బాధ్యత. అడుగుడి మీకు ఇవ్వబడును, అడగాలి. ఇంకంతే. ఇప్పుడు అడుగుతున్నాం. ఇప్పుడు వరకు ఇన్ని నెలలు అడిగాం. ఇంక ఏ రకంగా అడగాలమ్మా? అమ్మా నాన్న, ఇంక ఎలాగ అడగాలో చెప్పిన. కన్నీటితో అడగాలో, ఉపవాసం ఉండి అడగాలో, మోకరించి విజ్ఞాపన చేస్తూ అడగాలో. ఎలాగ అడగమంటావు? నన్ను ఏం చేయమంటావు అని ఇరిమియాలాగా వేడుకుంటాడు. ఇది మనం చూచి ఒక మాట చెప్పాలంటే, ప్రపంచం ఏమైపోతుంది నాకెందుకు లేనట్టు కాదు. దేవుడు నన్ను నా ఇంటికి కాపాడుతున్నాడు. యెహోవా నా కాపాడు, నాకు లేవి తీసాడు పెట్టు. ఎవరికి లేవి కానకూడదు అంతే. అది మీ చేతిలో. ఆ వరం దేవుడు నీకు ఇచ్చాడు. ఎవరికి ఇవ్వలేదు, నీకు ఇచ్చాడు. అప్పుడు అదే నా క్రితం ఇప్పుడు టీవీ9లో దీనికి సంబంధించిన ఔషధం, యాక్షన్ దీనికి సంబంధించింది. ఇశ్రాయేలీయులు వాళ్ళు కనిపెట్టారు, వాళ్ళు తయారు చేశారు. అప్పుడు నా ప్రాణం వేసి వచ్చింది. ఎందుకంటే ప్రపంచంలో కూడా అందరూ తెలుసుకోండి. యూట్యూబ్లో చూడండి, కొంతమంది చెప్తారు.
ఇశ్రాయేలు చాలా జ్ఞానులు, ఒక శాస్త్రవేత్తలు ఉన్నారు అందరూ. మీకు తెలుసు, రెండో ప్రపంచ యుద్ధంలో నైట్రోజన్ బాంబు యూదులు తయారు చేసింది. అలాగే ఇంకా మనకనో ఇశ్రాయేలుకి ఒక ఉన్నతమైనటువంటి బంధం, అనుబంధం, సంబంధం. దాంట్లో పేపర్లో న్యూస్ పేపర్లో ఇశ్రాయేలులను ప్రపంచం ఉన్న దేశస్తులందరూ కూడా, దేశాలన్నీ, రాజ్యాలన్నీ వాళ్ళ మీద దోపిడీ చేసి, దాడి చేసి, నెబుకద్నెజరు లాంటి వారు, రోమా ప్రభుత్వం లాంటి వాళ్ళు దోచుకుని హింసించి కోట్ల మందిని చంపేశారు. కానీ హిట్లర్ లాంటి వారు భారతదేశంలో ఎప్పుడు ఏ హాని ఇశ్రాయేల్ దేశానికి చేయరు. ఎన్నో పర్యాయం మనం ఆదుకుంటాం, వాళ్ళు కూడా మనకు సహకారం ఉంటారు. ఇప్పటికి కూడా అప్పుడేమో రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్నప్పుడు వెళ్ళారు ఇశ్రాయేల్ దేశం. వాళ్ళ వ్యవసాయ పద్ధతులను చూశారు. సముద్రపు నీళ్లను మంచిగా చేయడం, అక్కడి నుంచి భాగం అది గమనించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఆయన కూడా వెళ్ళి అక్కడ కొన్ని విషయాలను తెలుసుకున్నాడు. కోడి గారికి చాలా పర్యాయం. నాకు స్నేహం, ఇశ్రాయేల్ ప్రజలతో, దేవుని బిడ్డలతో స్నేహం మనకు ఆశీర్వాదం. ఇప్పుడు నాకు చాలా ఆశ పుట్టుకొచ్చింది. ఎందుకంటే అన్నాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోల విషయంలో కూడా ఆ రాజువే అన్నారు, షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు దేవుడే దేవుడు, ఆయనే దేవుడు, ఆయన వాళ్ళు ఏదైనా సాధ్యం. చాలా ఆశ వచ్చేసింది. అలాగే దేవుడు చేస్తాడు. అలాగే ఇక్కడున్న ఇశ్రాయేలు ఎవరంటే మనమే, ఆత్మ సంబంధం. వాళ్ళ ప్రార్థన ఆలకించి, వాళ్ళ జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు ఎట్లా చేస్తాడు, మన ప్రార్థన ఆలకించి దేవుడు తప్పక ఆ మెడిసిన్ అవన్నీ కూడా కనిపెట్టి ఈ వైరస్ భారతలో ఉంటాడు. కొద్ది రోజుల్లో ఆ చివరికి ఎట్లా అవుతుందంటే, రాబోయే నాలుగులో ఇప్పుడు ఎట్లా మనం చిన్నప్పుడు టీకాలు వేసాం, వ్యాక్సిన్ దేనికి పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేస్తూ ఉంటాం చదువుకుంటాం. ఇవన్నీ ఏంటంటే పోలియో, కొన్ని వస్తువులు చదివన్నీ కదా, అది భవిష్యత్తులో రాకుండా ఆ శక్తి, స్టామినా అనేటటువంటిది, రోగ నిరోధక శక్తి కలిగేటట్టుగా అవి చేస్తాయి. ఇక రాబోయే రోజుల్లో అలాంటి రోగాలు ఇది ఒకటి అయింది అన్నమాట, కరోనా వైరస్. దానికి కూడా త్వరలో కనిపెట్టేస్తారు. ఎందుకంటే ఈ డిస్టర్బ్ చేయకపోతే మన మాటను నిద్రపోయేవాడు లేవాలంటే మనం ఒకరు లేవడం, నీళ్ళు మొహాలు పడితే లేవుతాడు, ఒకరు దించాలి, ఒకరు లాగి కొట్టాలి, అప్పుడే తెలుస్తారు. అదొక దేవుడు ఎలాగూ మనకు వార్నింగ్ ఇస్తున్నాడు ప్రజలకు, ప్రపంచంలో. ఈ సమయంలో ఇంకా మార్పు లేని వాళ్ళు తప్పగా కొందరు మారుతారు. మారకపోతే ఒక కర్మ. మార్పు చెంది సరైన భక్తి ప్రార్థన లేనటువంటి వాళ్ళు ఒక స్థిరమైనటువంటి భక్తిలో పెట్టుకుంటారు. ఛాయిస్ అనమాట, మనం సరి చేయబడతాం. యోనాకు ఒక అవకాశం ఇవ్వబడిన నిద్రపోతున్న దైవాన్ని అవలంబించి అక్కడ నాయకులు లేదు, నిద్రపోతే ఇంకేమైనా సంభవించింది లేదు. చూడు ఎంత భయంకరంగా అయిపోయిందో పరిస్థితి అంతా. అనగానే అంతలో ఓడవారు ఎవరు బట్టి ఇంత కీడు మనకు సంభవించిన తెలివికి మనం చీట్లు వేస్తాం రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటీ ఎవరి పేరు వచ్చింది అది. ఇప్పుడు అదండి మనకు కావాల్సింది, తీస్తే వచ్చింది. ఇప్పుడు మనమే అనుకోవాలి, నా పేరు ఉందా చీటీ. ఇప్పుడు ఇది ఈ గొప్పకాలంలో భక్తులంగా మనం పరిశీలన చేసుకోవాల్సింది. నేను తగినంతగా ఆయన దగ్గర ఉండలేదేమో, అందుకే ఏమో అనేటటువంటిది మనం వేసుకోవాలి ప్రశ్న. అన్నిల మధ్యలో చెప్పుకోవాల్సిన అవసరం మనకు లేదు. మన అంతరామవుతాను మనం చెప్పుకోవాలి, పక్కన కూడా చెప్పడం అవసరం, నేను చెప్పడం అవసరం. ఎవరి ద్వారంగా దేవుడి దగ్గర అయ్యా నా వర్ణ అయ్యా, నా విధేయత అయ్యా, నా వేషధారణ అయ్యా ప్రభువా అని మనకు మనం పరిశీలన చేసుకోవాలి. చీటీ వేస్తే చక్కగా ఎవరి పేరు వచ్చింది, యోనా మీద. కాబట్టి వారు అతడు చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును, నీ వ్యాపారం ఏమిటో, నువ్వెక్కడి నుండి వచ్చితో, నీ దేశం ఏదో, నీ జనం ఏదో, ఈ సంగతి అంతయు మాకు తెలియచేయమాట. అది ఇప్పుడు అట్టగా
వచ్చిందంటే ఎవరు ఇక్కడికి వచ్చాడు, ఎవరు టీ తాగారు, ఎవరు మాట్లాడారు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఊరు నుంచి వచ్చాడు, ఏ రాష్ట్రం నుంచి వచ్చాడు, ఏ దేశం. ఇక్కడ వార్తలు ఎవరు ఆ దేశం నుంచి వచ్చిన వాళ్ళు వచ్చారు, ఈ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు వచ్చారు, ఆ వలస కూలీల వల్ల వచ్చింది. ఎక్కడో అంటించుకుంటాడు మొత్తానికి. ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చే రోగం ఏంటంటే దైవాజ్ఞను ఉల్లంఘిస్తే మనకు వచ్చేది. మనం గాఢాంధకార పోయే సంచరించడము ఏ అపాయమో మనకు ఎందుకు పడి రావస్తుందంటే వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకున్నప్పుడే ఆత్మీయులకు అన్ని కీడు నష్టాలు వస్తుంది. కొన్ని వేలు ఏంటి చెస్ట్ కొరకు పరీక్ష కొరకు వచ్చేటటువంటి వాళ్ళు ఏంటంటే మీకు తెలుసు ఆత్మీయ. ఇప్పుడు అన్నీ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది వివరాలు అడిగినట్టు ఉన్నాయి అన్నమాట. జనవేద బాబు ఎక్కడి నుంచి వచ్చారు, బిజినెస్ ఏంటంటే అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడు సముద్రమునకును భూమికి సృష్టికర్తే ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులా గలవాడనై ఉన్నాను. భక్తిహీనుడేం కాదు ఈయన, దేవుని యందు కదా. అందరూ మనం ఏం భక్తిహీనులేం కాదు, భయభక్తులు గలవారనే. కానీ అప్పుడప్పుడు యోగాలాగా వాక్యానికి రివర్స్గా ప్రవర్తిస్తాం. భక్తిహీనులు ఏం లేదు. ఇక్కడ వారు మోసుకుంది బాప్తిస్తుంది ప్రార్థన చేస్తున్న వారే, కానీ అప్పుడప్పుడు సొంత నిర్ణయాలు తీసుకుంటాం. వినేవేకి వెళ్ళిన నాయన అంటే దర్శించి ఎట్లా టికెట్ కొనుక్కున్నాడు, మనం సొంత టికెట్ కొనుక్కుంటాం. దేవుడిచ్చే టికెట్ తీసుకున్నాం, సొంత ప్రయాణాలు చేస్తాం. ఒకసారి ఒకడు నడుచు మార్గం సరైనదిగా కనబడొచ్చిన తుదగది అది ఈ గది పట్టిస్తున్నాం, దేవనాకు పట్టించినట్టు మనం చాలా భక్తి ఎంత గొప్పదో విలువైనదో, దాని ద్వారా ఏదైనా అలా మనం సాధించగలము. భక్తిలో బలహీనం అయితే చాలా నష్టానికి మనం గురవడమే కాకుండా అనేకులని నష్టాన్ని కీడుపాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాం. విలువైనది భక్తి జీవితం. శ్రేష్ఠుడు భక్తుడు, దేవునికి దగ్గరగా ఉండేవాడు, భూలోకాన్ని తలకిందులు చేసేవాడు. భక్తుడు మామూలు విషయం కాదు. మంచి క్యారెక్టర్ పాపం అయ్యారు. ఆయన భక్తుడయ్యా నేను తాను యెహోవా నేను ఇప్పుడు ఏం చేశాను, నేను చేసిన పొరపాటు ఏంటంటే యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండేది కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని సొంతగా సునాయాసం చూస్తున్నారు. బాబు వాడు కొనుక్కొచ్చింది ఏది నువ్వు చేసిన పని దేవుని తెలియదు అని వారితో మాట్లాడారు. అప్పుడు వారు సముద్రం పొంగుతున్నది, తుఫాను అరిగిపోతున్నది, సముద్రం మా మీద రాకుండా నిమలించినట్లు మేము నీకేమి చేయమని అతన్ని అడుగగా. మామూలుగా అయితే 2 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకోండి, బలి అర్పించండి, పాత్రలను అర్పణ అర్పించండి, దశ భాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి చెప్పే పద్ధతి కాదు. ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు తీసుకుంటాం కాదు, ఇప్పుడు దేవుని కొరకు ఆయనే ఒక త్యాగము చేయాలి. చూసుకుంటాం కాదు పరిస్థితి. ఇంకా నన్ను బట్టి ఒక తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా విమ్మడించునని అతడు వారితో. ఇప్పుడు అసలు తీర్మానానికి వచ్చాడు, ఇదంతా జరగడం రావాలని ఇచ్చిన సముద్రం పడారు. అంటే దైవాన్ని ఉల్లంఘించాడు. నా నిమిత్తం వీళ్ళకు చావాలి, నేను చనిపోయినా పర్వాలేదు వాళ్ళ ప్రకటించాను. ఒక నిమిషంలో ఈ ప్రవక్త మనసు మారిపోయింది. అప్పుడు చావంటే భయపడ్డవాడు, విజయవేంటి వాళ్ళు ఏం చేస్తారని చావంటే భయపడ్డాడు. వాళ్ళ బ్రతుకు కొరకు ఎన్ని వందల మంది ఉన్నారు వాడలో, వాళ్ళని బ్రతికించడానికి ఏం చావడానికైనా సిద్ధపడ్డాడు.
ఇది భక్తి జీవితం. ఇది మనకు తప్పదు. దేవుడు మన మీద పెట్టిన గొప్ప భారం, బాధ్యత ఇది. ఏమన్నా వీళ్ళకి భయపడతారు. వారు ఓడను దరికి తెచ్చుటకు చెట్లను ఒక బలముగా వేసిరు, కానీ గాలి తమకు ఎదురైంది. తుఫాను బలం చేత సముద్రం పొంగియుట వలన వారి ప్రయత్నాలు ఏమైపోయినాయి, ఇప్పుడులాగా వ్యర్థమైపోయి. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివే, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక, నిర్దోషి సంపితులన్న నేరము మా మీద మోపుకుందు గాక యెహోవా వద్దు మనవి. రండి ఇక్కడ కూడా వాళ్ళు చూడండి, ఇక్కడ పూర్తిగా అంటే అంతకుముందు వీళ్ళందరూ వాళ్ళ దేవతలు దేవుడిని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు స్పష్టంగా ఉంది. వాళ్ళందరూ యెహోవాకి ఏం చేశారు చెప్పండి? ఏవో కానీ ఎక్కడొచ్చాడు ఎవరు కానీ గారు వాళ్ళందరూ చేత ప్రార్థన చేశారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు తెలుసుకోవాలి జనాన్ని, ఈ స్వస్థత, ఈ తెగులు నివారణ యేసు ప్రభువు వారు అన్నది. ఆయన నామంలో శక్తి ఉంది, బలం ఉంది, ప్రభావం ఉంది. వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకునేటట్లు కూడా మనం ప్రార్థన చేయాలి. అంతా మన కోసం చెప్పడానికి. అలాగే వాళ్ళు దేవునికి మనవి చేసి కొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రం కమ్మకుండా ఆగి. ఇంక చూడగా మనుషులు యెహోవాకు దిగులా భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబడులు చేసి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో ఆయన కాబట్టి మనం చూసి ఏంటంటే ఏపస్తులు ఆ పరిస్థితి ఏంటి, వెలుగుతూ ఉన్నట్లు ఉండి రాత్రి ఇంకా నిద్రపోతున్నాను నేను, నన్ను వేలుకొలుతున్నాను, నన్ను బలపరిచాను, ఇంకా ఎలా చేయాలో ప్రార్థన విద్య నేర్పించాను. ఆ రీతి సమర్పణతో కూడిన త్యాగంతో కూడినటువంటి మనస్సు నాకు ఈ ప్రభావం. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, యోనా వలన ఆ తుఫాను ఆపివేసి 100 మంది ప్రజల ప్రాణాలను కాపాడు. నా వలన నా ప్రాంతం, నా రాష్ట్రం, నా దేశం ఈ కరోనా వైరస్ నుండి కాపాడాలని మనసుని కలవాడై యాకోబు దేవునితో ఏం చేశాడు? తిరుగులాడు. అంతే. మనకు వచ్చినంత మట్టుకి ఈ పోరాటం, ఈ యుద్ధం మనం సరుకుదాం, దేవుని అడుగుదాం, ప్రతిఫలం మన కరుణాలను మనం చూద్దాం. అటు కృపా ఆశీర్వాదం ప్రపంచం నుండి ప్రపంచానికి దేవుడు స్వస్థతను కలిగించి బలపరచునుగాక. కళ్ళ వంచని ప్రార్థన చేసుకున్నాం. అందరూ హృదయాలు తెరవండి, డోరు తెరవండి, ప్రభువుని అడుగుదాం. నా ప్రభువా, నా దేవా కనికరించేయని అలా అలా అందరం కూడా యోనా వలె మా హృదయం దేవుడి సందర్భంగా